ఇది జరిగిన కొద్ది రోజులకు యేసు గలిలయ సముద్రం దాటి వెళ్ళాడు. దీనిని తిబేరియా సముద్రం అని అంటారు. ఆయన అద్భుతమైన మహిమలతో రోగులకు బాగు చేయటం చూసి పెద్ద ప్రజల గుంపు ఒకటి ఆయన్ను అనుసరిస్తూ వచ్చింది. యేసు తన శిష్యులతో కలిసి కొండ మీదకి వెళ్ళి అక్కడ కూర్చున్నాడు. అవి పస్కా పండుగకు ముందు రోజులు. పస్కా యూదుల పండుగ. యేసు తలెత్తి పెద్ద ప్రజల గుంపు తన వైపు రావటం చూసి ఫిలిప్పుతో, వీళ్ళు తినటానికి ఆహారం ఎక్కడ కొందాం అని అడిగాడు. అతన్ని పరీక్షించడానికి మాత్రమే ఈ ప్రశ్న అడిగాడు. యేసు తాను ఏమి చేయాలో ముందే ఆలోచించుకున్నాడు. ఫిలిప్పు, ప్రతి ఒక్కరికి ఒక్కొక్క ముక్క దొరకాలన్నా 200 దేనారాలు ఖర్చు చేయవలసి వస్తుంది, అయినా అది చాలదు అని అన్నాడు. యేసు శిష్యుల్లో ఒకడైన ఆంద్రియా అక్కడున్నాడు. ఇతడు సీమోను పేతురు సోదరుడు. ఇక్కడ ఒక బాలుని దగ్గర ఎవలతో చేసిన 5 రొట్టెలు 2 కాల్చిన చేపలు ఉన్నాయి, కానీ ఇంతమందికి అవి ఎట్లా సరిపోతాయి అని అన్నాడు. యేసు, ప్రజల్ని కూర్చోబెట్టండి అని అన్నారు. అక్కడ చక్కటి పచ్చిక బయలు ఉన్నాయి. ప్రజలందరూ కూర్చున్నారు. అక్కడున్న పురుషుల సంఖ్య 5,000. యేసు ఆ రొట్టెల్ని తీసుకుని దేవునికి కృతజ్ఞత చెప్పి అక్కడ కూర్చున్న వాళ్లకు పంచిపెట్టాడు. అదేవిధంగా చేపల్ని కూడా పంచిపెట్టాడు. అందరూ కావలసినంత తిన్నారు. వాళ్ళు తృప్తిగా తిన్నాక తన శిష్యులతో, ఏది వృధా కాకుండా వాళ్ళు తినగా మిగిలిన ముక్కల్ని ఎత్తిపెట్టండి అని అన్నాడు. 5 బార్లీ రొట్టెల్ని పంచగా మిగిలిన ముక్కల్ని శిష్యులు 12 గంపల నిండా నింపారు.